సమర్థులైన నాయకుల్ని నిజాయితీగా ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్య పాలనలో ప్రగతి సాధ్యమని గుంటూరు జిల్లాలోని జేకేసీ కళాశాల యువ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. 5 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే అరుదైన అవకాశాన్ని ఓటర్లు ప్రలోభాలకు లొంగక సద్వినియోగం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మన కులం, మన వర్గం, మన మతమని చూడక కేవలం అభ్యర్థి మంచితనం, సామర్థ్యం గురించి ఓటు వేయాలని సూచిస్తున్నారు. సంక్షేమం పాలిట ప్రజలకు డబ్బులు ఎరగా వేసే పాలకులకు కాకుండా ప్రజల ఉన్నతికి, రాష్ట్రాభివృద్ధికి పాటుపడే ఉత్తమ ప్రజా ప్రతినిధులకే తమ ఓటంటున్న యువ ఓటర్లతో ఈటీవీ ముఖాముఖి. మనం బాగుండాలంటే మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి. సమాజం బాగుండాలంటే ఆ సమాజాన్ని పాలించే పాలకులు సమర్థులై ఉండాలి. అలాంటి పాలకులను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. యువత ఓటు వేసేందుకు సిద్ధంగా ఉంది. మనం ప్రస్తుతం గుంటూరు జేకేసీ కళాశాలలో ఉన్నాము. ఇక్కడ యువత మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు సన్నద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో ఎలాంటి వాళ్ళని మీరు ఎంచుకోవాలనుకుంటున్నారు? నా ఓటు హక్కు అనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది ఓటు హక్కు డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళు ఓటు వేసిన వ్యక్తి ఎలా చేశారు అనేది వాళ్ళు అనుకోవాలన్నమాట. అంటే లైక్ అన్ని సంక్షేమ పథకాలు చెప్పినవన్నీ చేస్తున్నారా, రోడ్స్, వాటర్, లైక్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్, ఇలాంటివి ఏవైతే స్టూడెంట్స్కి కానీ ఫార్మర్స్కి కానీ ఎవరికైతే మంచి జరుగుతుందో వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎన్నికలనగానే రాజకీయ పార్టీలు కుల, మత, సామాజిక వర్గం ఇలా ఆధారం చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఉంటుంది, బరిలో దించుతూ ఉంటుంది. సో మీరు అలాంటి అభ్యర్థులను ఎవరిని ఎంచుకుంటారు? అంటే క్యాస్ట్ పరంగా అంటే ఒక సిటీస్లో ఈ ప్లేస్లో ఓసీ వాళ్ళని పెట్టాలి, బీసీ వాళ్ళని పెడితే వాళ్ళని ఎలెక్ట్ చేసుకుంటారని చెప్తారు. కాకపోతే ఏంటంటే మనం ఓన్లీ కంపేర్ చేసుకోకూడదు. మన ఫ్యూచర్లో స్టూడెంట్స్కి ఎవరికైతే కాన్ఫిడెన్స్గా మాకు ప్లేస్మెంట్స్ వస్తాయి, మేము ఫారెన్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా విలేజ్లోనే మాకు జాబ్స్ వచ్చేటట్టు చూస్తారు, వాళ్ళకైతే మేము ఓట్ చేయాలని అనుకుంటాం. ఎన్నికలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ప్రలోభాలు, హామీలు. ప్రభుత్వాలు ఏమైనా కానీ ఉచిత హామీలు అనేకం ప్రకటిస్తూ ఉంటుంది. అలాగే ప్రజలకు మద్యం, డబ్బు, బిర్యానీ ప్యాకెట్లు పంచుతూ ఉంటుంది. సో దీన్ని మీరు సమర్థిస్తారా? అంటే ఎలాంటి వారికి మీరు ఓటేస్తారు? అసమర్థిస్తాం సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం చాలా రైతు పేద కుటుంబం సార్. అయితే మనం మంచి నాయకుడిని తెచ్చుకోవాలని మనం అందరూ కోరుకుంటున్నాం సార్. మనం అంటే రాజకీయ పార్టీలు ఇచ్చే డబ్బులు కానీ ఇంకా ఇతర బహుమతులు తీసుకోవటం వల్ల మనం వాళ్ళకి లొంగిపోయినట్టు అవుతుందా? అవును సార్, లొంగిపోయినట్టు అవుతుంది సార్. అంటే మనం ఇప్పుడు వాళ్ళు ఏ చేసినా వాళ్ళకి మనకి ఏ డబ్బు పెట్టి చేస్తారు సార్. అంటే మనం మన భవిష్యత్తుని చేతుల్లో పెట్టి కాపాడుకొని, అంటే మనం చదువుకుని మన చదువు పరంగా మా అమ్మ నాన్నని బాగా చేసుకుంటూ, అంటే మన పేద కుటుంబం సార్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం అందరూ కలిసి పోరాడి మంచి నాయకుని తెచ్చుకుందామని మనం కోరుకుంటున్నాం సార్. పాలకులు అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అదేవిధంగా పరిశ్రమలు తీసుకురావాలి, అలాగే ఉపాధి కల్పించాలి. అలాంటి వాళ్ళనే పాలకులు అంటాం. ఈ పాలకుల్ని మనం ఎంచుకునే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముందుగా అంటే ఎక్కువ స్కీములు అవి పెట్టకూడదు. ఎందుకంటే ఎక్కువ స్కీములు పెడితే మిడిల్ క్లాస్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనమే పే చేయాలి వాళ్ళకి. దానికి ఎక్కువ ట్యాక్స్ అవుతుంది. అగాక రాష్ట్రం చాలా అప్పుల పాలు అవుతుంది. అప్పుల పాలు అవ్వకుండా మంచిగా చదువుకున్న వాళ్ళని, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని రాజకీయాల్లో తీసుకుంటే రాష్ట్రం కొంచెం బాగుపడుతుంది. బాగుపడటమే కాకుండా స్టూడెంట్స్కి కానీ లేదంటే పెద్ద ఫార్మర్స్కి కానీ ఏదైనా ఎంప్లాయీస్కి కానీ కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. అలా కాకుండా మనం ఈ స్కీమ్స్కి అలవాటు పడుతూ ఉంటే ఒక పక్క పని చేయకుండా సోమరిపోతులుగా తయారవుతాం. అలాంటివి ఏమీ చేయకుండా మంచి రాజకీయ నేతలు వచ్చేటట్టు చూసుకోవాలి. ప్రస్తుతం రాజకీయ పార్టీలను చూసినట్టయితే ప్రస్తుతం మేము లక్షల కోట్లు ప్రజలకి సంక్షేమ పేట పంచాము, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా మమ్మల్ని గెలిపించాలని ప్రచారం చేసుకున్నాయి. దీన్ని ఎలా చూడాలంటే సంక్షేమం పేరిట డబ్బులు పంచే విధానాన్ని మనము ప్రోత్సహించాలా? సార్ ఇప్పుడు నాకు ఒకటే వచ్చింది. సో నేనేంటంటే ఇప్పుడు యువత బాగుంటేనే సొసైటీ బాగుండిద్ది. సో రాబోయే రోజుల్లో మాకు జాబ్ వస్తేనే కదా ఆ ప్రభుత్వం ఏందనేది. సో మాకు మంచి చేసే ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు. ఈ 3 పార్టీలు ఏంటంటే ఫస్ట్ జనసేన మాది లేదు. తెలుగుదేశం ఏంటంటే డబ్బును చూసి కాదు, అంటే అన్నా క్యాంటీన్ ఇలాంటి వల్ల అప్పుడు మాకు మంచి బాగుండేది. సో యువత బాగుంటేనే సొసైటీ బాగుండేది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం అని, ఆ ఓటుని సక్రమంగా వినియోగించుకుంటేనే ప్రగతి సాధ్యమని చెప్పి విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. అందరూ కూడా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.